కేసీఆర్ నీ గుండెలపై రాసిపెట్టుకో. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు. జటప్రోలులో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని అన్నారు. అంతేకాకుండా పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఆయన పేర్కొన్నారు. సీఎం హోదాలో రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతల సంగతి అటుంచితే కాంగ్రెస్ పార్టీలోనే అసమ్మతి మొదలైంది. సీనియర్ నేతలు గురుగా ఉన్నారు. ఈ సమయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబును కోరుతున్నా. మీరు బాధ్యతగా ఉండండి, మమ్మల్ని బతకనివ్వండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారంగా వ్యవహరించండి. మీరు సహకరించకపోతే విజ్ఞప్తులు చేస్తాం. మా విజ్ఞప్తులను వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసు. అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచిన పాలమూరును అభివృద్ధి చేసి తీరుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.